అటు ఇక సిద్దిపేటలో రోడ్లు కనిపించడం లేదు, చెరువులే కనిపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరద వస్తోంది. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతాల్లో వరద కనిపిస్తోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అసలు పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఇక అవస్థలు పడుతున్నారు. మనం చూస్తున్నాం. అది రోడ్డు పక్కన డివైడర్ గనక లేకుండా ఉంటే ఆ విజువల్లో అది రోడా లేకపోతే చిన్న కాలువనా అని మనకు అనిపిస్తుంది. అది ఎక్కడా మనకు రోడ్ అనేది కనిపించట్లేదు. మోకాళ్ళతో నీళ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట నుంచి మనమే విజువల్స్ చూస్తున్నాం. వాన పూర్తిగా తగ్గింది. మనకు విజువల్లో క్లారిటీగా కనిపిస్తుంది. క్లియర్గా వాన పూర్తిగా తగ్గింది. బట్ వరద మాత్రం ఇంకా స్టిల్ ప్రవహిస్తుంది. ఇంకా అలాగే ఉంది. సో మోకాల్లో నీళ్లలోనే ప్రయాణికులు తిరుగుతున్నారు. ప్రజలు అటు ఇటు తిరుగుతున్నారు. తిరగాల్సి వస్తుంది కాబట్టి, ఎందుకంటే నిత్య జీవితం సాగాలి కాబట్టి బయటకు రావాల్సిందే. అయితే ఇక్కడనే ఇలా పరిస్థితి ఉంటే కాలనీల పరిస్థితి ఎలా ఉంది? కాలనీలో పలు ఇళ్లలోకి నీరు వచ్చేసింది. అక్కడ ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైట్, ఇక మా ప్రతినిధి శివతేజ ఉన్నారు లైవ్లో సిద్దిపేట నుంచి వివరాలు అందించడానికి. శివతేజ, ఇప్పుడు ఎక్కడ చూసినా సిద్దిపేటలో మన విజువల్స్లో ఎక్కడ చూసినా రోడ్లు అయితే కనిపించడం లేదు. అలాగే మొత్తం చెరువుల్లాగానే కనిపిస్తున్నాయి. ఏంటి అక్కడ పరిస్థితి? వాన అయితే తగ్గినట్లుంది. వరద తగ్గిందా మార్నింగ్తో పోలిస్తే ఇప్పటికీ? సో వర్షం తగ్గింది, కొంత వరద కూడా తగ్గుతుంది. అయితే ఉదయం 8 గంటల నుంచి వరద ఉధృతి ఎక్కువ అవడంతో సిద్దిపేటలోని చాలా వరకు కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సిద్దిపేటలో ఉన్నటువంటి మెయిన్ ఏరియా ఏదైతే ఉంటుందో పాత బస్టాండ్ అండ్ కొత్త బస్టాండ్ ఏరియాలో ప్రస్తుతం మనం ఉన్నాము. విజువల్స్లో చూస్తున్నాము. వీళ్ళంతా కూడా కొత్త బస్టాండ్ చూస్తున్నటువంటి పరిస్థితి. వీరందరికీ కూడాను ఇటు రావడానికి వెహికల్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ విధంగా కొత్త బస్టాండ్ దగ్గర బస్సు దిగిన వాళ్ళంతా కూడా పాత బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఏరియా అంతా కూడా మోకాళ్ళ లోతులో నీరంతా కూడా చేరిందనే చెప్పాలి. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పుడే ఒక బస్సును కూడా రాణిస్తున్న పరిస్థితి. ఎంత ఉధృతంగా వరద ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఇదంతా కూడా అటు సైడ్, ఆ బ్యాక్ సైడ్ ఉన్నదంతా కూడా కొత్త బస్టాండ్ ఏరియా. అక్కడి వరకు బస్సుని ఇప్పటివరకు అలౌ చేశారు. ఇప్పుడే పాత బస్టాండ్ వైపు అలౌ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ ప్రధాన రోడ్ అంతా కూడా ఒక చెరువును తలపిస్తున్న విజువల్స్. ఒకసారి కారును చూద్దాం. కారు కూడా పూర్తిగా సగం వరకు మునిగిపోయే అవకాశం ఉన్నట్టుగానే ఆ వరద ఉధృతుంది. ఇదంతా కూడా కోమటి చెరువు నుంచి వచ్చినటువంటి వరద నీరు ఇదంతా కూడా ఈ విధంగా ప్రధాన కూడల్లోకి చేరుకుందని చెప్పాలి. ఎందుకంటే పైన ఏదైతే గజ్వెల్, జయదేపూర్, తొగుట ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కూడడం, అక్కడ పెద్ద ఎత్తున వరదలు రావడంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని చెరువులు కట్టలు తెంచుకోవడంతో ఈ విధంగా నీరంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ప్రయాణికులతో పాటు వాహనదారులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొన్ని ఏరియాల్లో మాత్రం జనాలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అటు శ్రీనగర్ కావచ్చు, హరిప్రియా నగర్ కావచ్చు, శ్రీనివాస నగర్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఇళ్లలోనే ఉన్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఇంకా వరద ఉధృతి ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సెల్లార్లు కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద తగ్గేంత వరకు వారంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇట్లాంటి వాటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే సిద్దిపేటకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా రాబోతున్నారు. ఇక్కడ అలాగే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నట్టు వివేక్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటారో ఆ బాధితులతో మాట్లాడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా సిద్దిపేటలో మాత్రం వరద ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉందని చెప్పాలి. రైట్ శివతేజ, మార్నింగ్ నుంచి చూస్తున్నాం సిద్దిపేటలో వరద మాత్రం గంటకు పెరుగుతూనే ఉంది. కాస్త ఇప్పుడు ఉదయంతో పోలిస్తే మాత్రం ఇప్పుడు కొంచెం వరద కాస్త తగ్గుముఖం పడుతుంది. బట్ మళ్ళీ వర్షం పడితే మాత్రం అదే సీన్ రిపీట్ అవుతుంది. అయితే వరద తగ్గుముఖం పడుతూ ఉన్నప్పుడే మనం ఇట్లాంటి విజువల్స్ చూస్తున్నాం. అలాంటి సీన్లో ఉన్న ఈ దృశ్యాలు మనం చూస్తున్నామంటే పెరిగితే ఇంకెట్లాంటి స్థాయిలో ఉంటుంది?